ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. ఈ ఏడాది పుబ్బ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? సింహరాశిలో మరి 2వ నక్షత్రం పుబ్బ. ఈ పుబ్బ నక్షత్రం వారికి ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి పెళ్ళిళ్ళు అయ్యే యోగం అయితే కనుక పుష్కలంగా కనిపిస్తుంది. తర్వాత పెళ్ళిళ్ళనే కాకుండా ఇతరత్ర కూడా వీళ్ళు ఏదైనా సరే శుభకార్యాలు ప్లాన్ చేసుకోవటం కానీ, లేదా ఎసెట్స్ పెంపొందించుకోవటం, అంటే ఏదైనా సరే ఇల్లు తీసుకోవటం, వాహనం తీసుకోవటం, ఇలా కొత్తవి ఏవైతే కొనుగోలు చేయడం, లగ్జరీస్ భౌతిక అవసరాలు ఏవైతే మనం పెట్టుకుంటామో అలాంటివి ఈడేరే అవకాశాలు కొద్దిగా ఎక్కువగానే కనిపించడం అనేది ఉంది. అయితే సింహరాశి మొత్తం అందరికీ కూడా ఈ అష్టమ శని అనేది నడుస్తుంది ప్రస్తుతం. సో దానివల్ల మనకి రావాల్సిన డబ్బులు కానీ, లేదు మనం లోన్ మీద వెళ్ళాం, ఆ లోన్ అనేది ఒక్కోసారి ఏదో ఒక ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా ఏప్రిల్లో వీళ్ళు ప్రణాళిక వేస్తే ఏప్రిల్లో కాకపోయినా ఖచ్చితంగా జూన్లో అవుతుంది. సో అందుకని నిరాశ ఏమీ అవసరం లేదు. ఖచ్చితంగా ఆ రుణ ప్రయత్నాలు కానీ, లేదా ఇతరత్ర ఏ ప్రయత్నంతో అయినా సరే మనం వాటిని అందుకోవటం, అంటే మన లక్ష్యాన్ని అందుకోవటం. ఆ రకంగా అయితే కనుక విజయం పుబ్బ నక్షత్రం వారికి అయితే కనుక బాగానే కనిపిస్తుంది ఈ ఏడాది. ఈ పుబ్బ నక్షత్రం వారికి ఏ రత్నం ధరిస్తే మంచిదంటారు? పుబ్బ నక్షత్రం వారికి కూడా మామూలుగా సాధారణంగా చెప్పేది అయితే కనుక వజ్రం చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మరి ఈ సంవత్సరం మరి వజ్రం పెట్టుకుంటే మంచిదా, ఇంకేదైనా పెట్టుకుంటే మంచిదా అనుకుంటే కనుక ఇక్కడ యాదృచ్ఛికంగా వీళ్ళు వజ్రం పెట్టుకుంటేనే మంచిది. సో ఆ రకంగా పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరుగుతుంది. ఉద్యోగాల్లో ఇంకా కొద్దిగా అభివృద్ధి కూడా పెరుగుతుంది వజ్రం పెట్టుకోవటం వల్ల.